బీజేపీ పాపమే రేపు నేను వస్తున్నాను మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది సెంటర్లో అయిపోతుంది అన్నారు చంద్రబాబు గారు. సెంటర్లో బీజేపీనే వచ్చింది, ఇక్కడ తెలుగుదేశం వెళ్ళిపోయింది, వైసీపీ వచ్చింది. ఏడాది తిరిగేటప్పుడు కట్టాడుగాడు, కట్టాడా కట్టకుండా ఆగాడా? మూసుకుని కట్టాడు. అలాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మచిలీపట్నం ఇది కనీసం ఇతను హడావిడి కూడా చేయలే జగన్, కూల్గా జరిగిపోయింది. అట్లాగే రింగ్ రోడ్డుకి ఇప్పుడు ఇంత రచ్చ నడుస్తుంది, అమరావతి రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్కి. జగన్ ఉన్నప్పుడు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి విజయవాడ రోడ్డుకి గన్నవరం దాకా రోడ్డు జరిగిపోయిందిగా, మధ్యలో వంతెలు కట్టడం కానీ ఇవన్నీ కూడా కృష్ణానది మీద కానీ ఎవడాపాడు? ఏమాగింది అంటే లీడర్ అంటే గౌరవం అన్న ఉండాలి, భయం అన్న ఉండాలి. సింపుల్ గా జరిగిపోయింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో ఆ భయం, రేపు 300 కోట్లు తెచ్చాక అతను ఏదో ఒకటి పెడతాడేమో, పెదలాటకం పెడతాయి. ఇన్ని 100 కోట్లు పోసి వాడు ఈ రాజకీయాలు ఇరుక్కుంటాడా ఎవడన్నా? రోడ్లకు కూడా కాంట్రాక్ట్లు అదే రేపు పొద్దున్న సమస్య. రోడ్లు అదేదో టోల్ గేట్లు పెడతామంటున్నారు, ఆ రోడ్ వేసి అదంతా సెట్ అయ్యేటప్పుడు 2 ఏళ్ళు పడుతుంది. జగన్ వీళ్ళు అనుకున్నట్టు 15 ఏళ్ళు రాడని జనం నమ్మితే, ఓ రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కనుక కూటమి గెలిస్తే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు అన్ని ప్రైవేట్ అయిపోతాయి. ఒకవేళ నమ్మితే ఇలా ఎందుకు ఉంటుంది సార్? వీళ్ళందరూ వచ్చేసి ఉండేవారేమో కదా, టెండర్లు వేసుకుని ఉండేవారేమో, జగన్ రాడు అని నమ్మితే. అదే అంటోంది, ప్రస్తుతానికి ఇంకా జగన్ వస్తాడన్న భయం ఉంది వీళ్ళకి. అందుకే పవన్ కళ్యాణ్ అంత గట్టిగా చెప్పుకొచ్చింది, రాడు రానియను, అవసరమే చొక్కా మడతేసి కొట్టేస్తానని చెప్పేసి, రోమాలు పీకేస్తాను, చేతుల మీద రాతలు తీసేస్తానని ఎందుకు చెప్పాడు అంత గట్టిగా? అంటే చంద్రబాబు చెబితే నమ్మట్లా జగన్.